ఇందూరులో విజయ దుందుభి మోగించేదెవరు? బీఆర్ఎస్ నుంచి బీగాల హ్యాట్రిక్ కొడతారా? అర్బన్ సీటుపై కాషాయనుకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ వేసుకున్న లెక్కలేంటి? నిజామాబాద్ అర్బన్లో గెలుపెవరిది? నిజామాబాద్, దీనికి మరో పేరు ఇందూరు. జైనం, బౌద్ధం విలసిల్లిందే. దశాబ్దాలుగా వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లిందే. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ విజయవంతంగా నడవడం మూలంగా పారిశ్రామికంగా ఈ ఏరియా బాగా డెవలప్ అయ్యిందే. దీనికి తోడుగా అనేక రైస్ మిల్లులు, ఇతర ఫ్యాక్టరీలు ఏర్పాటైన ప్రాంతమిది. కాలక్రమంలో ఆయా ఫ్యాక్టరీలు మూతపడినప్పటికీ వ్యవసాయపరంగా బాగా పేరుగాంచిందే. రైస్ మిల్లులు విజయవంతంగా నడుస్తున్నాయి. నల్లరేగడి, పసుపు యాగడి పంట చేల తలుకులతో నిజామాబాద్ సిరులకు మారుపేరుగా నిలిచిందే. మహారాష్ట్ర సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం మూలంగా మరాఠీ భాష, ఆ రాష్ట్ర సంస్కృతి ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. దీనికి తోడుగా రైల్వే, జాతీయ రహదారుల కనెక్టివిటీ నిజామాబాద్ ప్రాంతానికి అడ్వాంటేజ్. నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న రైల్వే సౌకర్యం కూడా అభివృద్ధికి మరో కోణం. చారిత్రక రామాలయం, పురాతన జైలు ఈ ప్రాంతానికి ఐకానిక్గా నిలుస్తున్నాయి. పూర్తిస్థాయి పట్టణమే అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ ప్రాంతం 2009 వరకు నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉండేది. పునర్విభజనలో భాగంగా నిజామాబాద్ నగరం, శివారు ప్రాంతాలు కలిసి 2 విడిపోయాయి. నిజామాబాద్ అర్బన్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉంది. నిజామాబాద్ రూరల్లో కార్పొరేషన్ పరిధిలో కొంత భాగంతో పాటు ఇతర మండలాలను చేర్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం గంగా జమున తహజీబ్ అన్నట్లుగా హిందూ ముస్లింలు అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారిక్కడ. ఇటీవల రాజకీయ పార్టీల ఘర్షణలు 1-2 జరిగాయి. అది మినహా మిగతా రోజుల్లో ప్రశాంతంగా ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా దాదాపుగా సగం వరకు ఉంటుంది. హిందువుల సంఖ్య అదే స్థాయిలో ఉంటుంది. అర్బన్ సెగ్మెంట్ మొదటి నుంచి బీసీల కంచుకోట. మున్నూరు కాపుల డామినేషన్ ఎక్కువ. మైనారిటీల ఓట్లు కూడా గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. ఇక్కడ మొత్తం ఓట్లు 2,86,000 కాగా పురుష ఓటర్లు 1,39,000 ఉంటారు. మహిళా ఓటర్లు 1,47,000. అంటే ఇక్కడ మహిళా ఓట్లే ఎక్కువ. 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచిన బిగాల గణేష్ గుప్తాకే మళ్లీ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి సూర్యనారాయణ ధన్పాల్ గుప్తా బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ బస్తీమే సవాలంటున్నారు. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ మొదటి నుంచి బీసీల ఇలాఖా. ఇక్కడ 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. అర్బన్ సెగ్మెంట్లో డి శ్రీనివాస, డి సత్యనారాయణ, సతీష్ పవార్ లాంటి బీసీ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికీ 16 సార్లు జరిగిన సమరంలో 6 సార్లు హస్తం పార్టీ హవా నడిచింది. 3 సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 3 టైమ్స్ టీడీపీ గెలిచింది. 2 సార్లు కాషాయ జెండా ఎగిరింది. 2 సార్లు టీఆర్ఎస్ సత్తా చాటింది. మాజీ పీసీసీ చీఫ్ డిఎస్ ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచారు. ఇప్పటి వరకు 4 అభ్యర్థులు ఇక్కడి నుండి 2 సార్లు విక్టరీ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టింది ఒక్క డి శ్రీనివాసే. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గణేష్ గుప్తా గెలిస్తే 3వసారి గెలిచిన 2వ వ్యక్తి అవుతారైనా. వరుసగా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్నారు గణేష్ గుప్తా. మొదటిసారి గెలిచినప్పుడు ఆయన మెజారిటీ కేవలం 10,000 పై చిలుకు ఓట్లే. తర్వాత ఎన్నికల్లో 25,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఓట్ల శాతం కూడా పెరిగింది. ప్రస్తుతం ఆయన టార్గెట్ 50,000 మెజారిటీ అంటున్నారు. 2014లో గట్టి పోటీ ఇచ్చిన ఎంఐఎం ఈసారి బరిలో దిగకుండా బీఆర్ఎస్కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఆ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అధికార పార్టీ ఆశతో ఉంది. ఐటీ టవర్, రఘునాథ చెరువు ట్యాంక్ బండ్ అధికార పార్టీకి ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. వైట్ హౌస్ను తలపించేలా మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు. అర్బన్లో వైకుంఠధామం కోట్లు పెట్టి కట్టించారు. అయితే ఇంతవరకు దానికి తాళాలే తీయలేదని జనం ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే తన ఆర్యవైశ్య సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో కొంత అసంతృప్తి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం వివాదాస్పదమైంది. ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని కొంతమంది ఆవేదన చెందుతున్నారు. కమిషన్లు తీసుకొని పనులు చేస్తారని ఎమ్మెల్యేపై ఆరోపణలు వినిపించాయి. చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్టీలు డిమాండ్ చేశాయి. ఏదేమైనా కొన్ని ప్లస్సులు, మరికొన్ని మైనస్లతో బిగాల గణేష్ గుప్తా తన ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అర్బన్ చుట్టేస్తున్నారు. 3వసారి గెలిచి డిఎస్ రికార్డును సమం చేయాలని చూస్తున్నారు. గతెన్నికల్లో ముస్లిం క్యాండిడేట్ తాహెర్ని బరిలోకి దింపి గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్. ఈసారి కూడా మైనారిటీ ఓట్లు గంపగుత్తగా పడతాయని హస్తం పార్టీ లెక్కలేసుకుంటోంది. అయితే టికెట్ విషయంలోనే కొంత తర్జన భర్జన జరిగింది. చివరికి షబ్బీర్ అలీకి బీఫామ్ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపుల డామినేషన్ ఎక్కువ. ఈ నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇవ్వాలా లేక మైనారిటీలను బరిలోకి దించాలా అని కాంగ్రెస్ చాలా లెక్కలు వేసింది. 2-3 బీసీ క్యాండిడేట్లు టికెట్ రేసులో ఉండి ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. ఆకుల లలిత టికెట్ వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. గతెన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన తాహిర్ కూడా ఈసారి టికెట్ ఆశించారు.
కానీ కామారెడ్డి అకౌంట్ని ఇక్కడ సెటిల్ చేశారు. దాంతో బీఫామ్ షబ్బీర్ అలీ చేతికొచ్చింది. ఆయన ఇక్కడ నాన్ లోకల్ అయినా ముస్లిం ఓట్లను నమ్ముకొని బరిలోకి దించారు. ఎంఐఎం పోటీకి పెట్టకపోవడం, ఆ పార్టీ బీఆర్ఎస్కి మద్దతివ్వడం లాంటి ఈక్వేషన్లలో మైనారిటీ ఓట్లు ఎటు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే బలమైన ఓటు బ్యాంకు, సానుభూతి, బీసీలు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ చాలా గట్టి నమ్మకంతో ఉంది. అభ్యర్థి లోకల్ కాకపోవడంతో పెద్దగా మైనస్ పాయింట్లు కనిపించడం లేదు. సౌమ్యుడనే పేరు, క్యాడర్ని చూసుకుంటారు అనే టాక్ పార్టీలో మొదటి నుంచి ఉంది. ఈ సెగ్మెంట్కు ఉద్యమంలో భాగంగా 2010లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎండల లక్ష్మీనారాయణను అర్బన్ ఓటర్లు రెండోసారి గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటారు. ఆ ఎన్నికల్లో డీఎస్ని ఓడించారు జనం. గతెన్నికల్లో 3వ స్థానానికి పడిపోయిన బీజేపీ 2014 ఎలక్షన్లోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే ఈసారి మాజీ ఎమ్మెల్యే ఎండలను కాదని సూర్యనారాయణ గుప్తకు టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఈసారి ఎలాగైనా అర్బన్ సీటు కొట్టాలని కాషాయం ఆరాటపడుతోంది. బీఆర్ఎస్ లాగే బీజేపీ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను 28 డివిజన్లు గెలిచి సత్తా చూపించింది. కాకపోతే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు కొంప ముంచుతుందని పార్టీకి లోపల భయం పట్టుకుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈసారి నిజామాబాద్ అర్బన్లో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ముస్లింలు, బీసీలు ఓటేసిన వారే గెలుస్తారు అన్నది ఇందూరు ఓపెన్ సీక్రెట్.